హాయ్ అండి, ఈరోజు పులిహోర చేసుకుందాం. దానికి ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాలి. చూస్తే ఇది వేరుశనగ నూనె అండి. ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకుందాం. శనగపప్పు, బెంగాల్ గ్రౌండ్ ఒక 1 స్పూన్, ఉరిద్ దాల్ ఒక 1 స్పూన్, అలాగే మస్టర్డ్ ఒక 1 స్పూన్, కుమిన్ సీడ్స్, రెడ్ చిల్లీ, అలాగే కొంచెం గ్రౌండ్ నట్స్, కొంచెం మనకు కావాల్సినంత వేసుకోవాలి. వేసి పోపు వేయించుకోవాలి. నేను పులుసు పులిహోర అండి చేస్తున్నాను, లెమన్ కాదు. పోపు బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఎప్పుడు పోపులో వేస్తేనే మంచి వాసన వస్తుందండి, విడిగా వేస్తే బాగోదు. పోపు వేగింది. ఇప్పుడు అందులో గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, అలాగే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది మ్యాంగో జింజర్. ఇది వేస్తే చాలా బాగుంటుంది. లేదు అంటే జింజర్ వేసినా కూడా పులిహోరలో చాలా బాగుంటుంది. అది వేసి వేయించాలి, ఒకవేళ వేగాలి. అలాగే కొంచెం టర్మరిక్, చూసారు కదా. ఇలా వేగాక ఇప్పుడు ఇందులో పులిహోర పులుసు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పులిహోర పులుసు చేయడం చెప్పానండి. పులిహోర పులుసు మనకు కావాల్సినంత పులిహోర పులుసు వేసుకోండి. ఏం లేదు, మనం ఇలాగే పోపు వేసాం కదా, అలాగే పోపు వేసుకోవాలి. అందులో చింతపండు పులుసు బాగా చిక్కగా పిసికి వేసుకోవాలి. అదే టామరెంట్ జ్యూస్ వేసాక అందులో కొంచెం టర్మరిక్ పౌడర్, అలాగే ఫస్ట్ మనం డ్రై ప్యాన్ లో కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు లేదా 1 స్పూన్ మెంతులు, అలాగే ఇది నువ్వులు వేయించి, అలా నువ్వుపప్పు, సెసమ్ సీడ్స్ వైట్ ఉంటాయి కదా అవి, అలాగే రెడ్ చిల్లీ వేయించి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని పులుసు పోపు వేసాక పులుసు మనం టామరెంట్ జ్యూస్ వేసాం కదా, అందులో పౌడర్ కూడా లాస్ట్ లో వేసి టర్మరిక్ పౌడర్, కొంచెం జాగరి వేసి ఉడికించి తీసేయడమేనండి. పులిహోర పులుసు రెడీ అయిపోతుంది. ఇలాగ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ చేసుకోవచ్చు. ఇందులో వేసిన పోపే సేమ్ వేసి అందులో పులిహోర టామరెంట్ జ్యూస్ వేసుకోవాలి. వేసి పులిహోర పులుసు చేసుకోవాలి. మొత్తం ఇలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు, టర్మరిక్ అన్ని వేసి, ఇదేంటి రెడ్ చిల్లీ అన్ని వేసి మనం పులిహోర పులుసు రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో రైస్ వేసి కలిపేద్దాం. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం.
ఇలా ఫస్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. కొంచెం పొడపొలాడుతూ వండుకోవాలండి రైస్ని. వేడి చల్లారిగా కలుపుకుంటే ఇంకా పొడపొలాడుతుంది. వేడి మీద కలిపితే కొంచెం మెత్తబడుతుంది. చూసారు కదా, పులిహోర రెడీ. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక తర్వాత చేయవలసిన పని, కొంచెం వేరుశనగ నూనె ఇలా పైన వేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అంతేనండి, పులిహోర రెడీ. చూసారు కదా, యమ్మీ, సూపర్ టేస్ట్. కాసేపు ఇలా వేడి చల్లారనిస్తే పొడపొలాట అయిపోతుంది. పులిహోర రెడీ అయిపోయింది. చక్కగా ఇలా డెకరేట్ చేసుకుందాం. మనం ఏం చేస్తే అదే ఇలా డెకరేట్ నీట్గా ఇక్కడే చేసేసుకోవచ్చు. మనం మళ్ళీ వేరే కప్లోకి తీసి కదా. అది సూపర్. ట్రై చేయండి. థ్యాంక్ యూ.